మినీ ప్రపంచానికి స్వాగతం అండి. ఈ సిపిఎస్ ఉద్యోగులు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆందోళనగా ఉన్నారు. వారికి సంబంధించిన అసలు ఈ సమస్య ఎక్కడ మొదలైంది అనే విషయాలు కూలంకషంగా చర్చించేందుకు, దానికి ఏ విధమైన పరిష్కారం కోసం మరి సిపిఎస్ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు అనే విషయాలు తెలుసుకునేందుకు బాజీ గారి దగ్గరికి రావడం జరిగింది. నమస్తే అండి. నమస్కారం. అసలు ఈ సిపిఎస్ సమస్య అనేది ఎప్పుడు ఆరంభమైంది? దానివల్ల మీకు జరుగుతున్న నష్టం ఏంటి? సార్, మినీ ప్రపంచం వీక్షకులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లందరికీ కూడా నమస్కారం. నా పేరు బాజీ పఠాన్ అండి. నేను సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. మీరు చెప్పినట్లుగా ఇప్పుడు సిపిఎస్ అనేది సమస్య 2015 డిసెంబర్ కంటే ముందు దీని సమస్య అని ఎవరు భావించలా. అంటే 2004 సంవత్సరం అక్టోబర్ 1వ తారీఖు నుంచి మన రాష్ట్రంలో ఈ సిపిఎస్ అనేటువంటి పథకాన్ని ఆర్థిక సంస్కరణలు అనేటువంటి పేరుతోటి అప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఆ సందర్భంలో ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేరెన్నిక కన్నా గొప్ప పోరాట పటిమ కలిగినటువంటి సంఘాల మొత్తాన్ని పిలిపించి, ఆ నాయకులను పిలిపించి సిపిఎస్ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పేసి వాళ్ళతో చర్చించి మరి వాళ్ళకి కావాల్సినటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. దానికి కొన్ని ఉపాధ్యాయ సంఘాలు, కొన్ని ఉద్యోగ సంఘాలు దీనికి సంబంధించినటువంటి అంశాలని లోపల ఒక విధంగా, బయట ఒక విధంగా, అంటే ఏదో ఒక దుర్బుద్ధితోటే చేసినటువంటి విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే 2015 డిసెంబర్ వరకు ఈ సిపిఎస్ విధానం దుర్మార్గమని, దీనిపైన పోరాటం చేద్దామని, దీనిని నిర్మూలించాలని, దీన్ని తీసివేయాలని చెప్పి ఈ సిపిఎస్లో రిక్రూట్ అవుతున్నటువంటి ఉద్యోగుల ఉపాధ్యాయులు చెప్పినటువంటి సంఘాలు అయితే లేవు. చెప్పకపోగా మరి ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చినటువంటి ఆదేశాలు వీళ్ళు అర్థం చేసుకున్నటువంటి మేధా సంపత్తో తెలియదులే కానీ సిపిఎస్ విధానంలో రిక్రూట్ కాబడుతున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా మరి రిటైర్డ్ అయిన తర్వాత మాకు వచ్చేటువంటి 50% పెన్షన్ కాకుండా కోట్ల రూపాయలు మీరు టిప్పర్లకి, బస్తాలకు వేసుకుని వెళ్ళేటటువంటి ధనం మీకు వస్తుందని చెప్పేసి మాత్రం నమ్మబలికారు. నేను కూడా ఉద్యోగంలో చేరినటువంటి కొత్తలో ఒక ఉపాధ్యాయ సంఘంలో చేరినటువంటి వ్యక్తినే. మరి వారి సంఘాల మీటింగ్లో ఈ విషయాన్ని పదే పదే ఊదరగొట్టడం అనేది జరిగింది. మేము కూడా నమ్మాం, ఖచ్చితంగా కోట్ల రూపాయలు వస్తాయని చెప్పేసి అనుకున్నాం, చాలా ఆనందపడ్డాం. ఆ సంఘం లేకపోతే మాకు ఇన్ని కోట్ల రూపాయల మరి బెనిఫిట్ కలుగునా అని చెప్పేసి మేము అనుకున్నాం. అయితే ఎప్పుడైతే 2015 డిసెంబర్లో నాకు ఒక చిన్న మెసేజ్ ద్వారా ఈ సిపిఎస్ అనేటువంటి విధానంలో 1980 పెన్షన్ రూల్స్ అనేటువంటి రద్దు అయిపోయి ఆ తర్వాత అక్టోబర్ 1, 2004 తర్వాత చేరినటువంటి వ్యక్తులకి ఏ విధమైన బెనిఫిట్స్ గవర్నమెంట్ నుంచి రావు అని తెలుసుకున్న తర్వాత అవాక్ అవ్వడం మా పరిస్థితి. కేవలం మట్టి ఖర్చులకు 10,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటారని తెలిసిన తర్వాత మేము గమ్మున ఉండలేకపోయాం. అప్పుడు ఆర్టీఐ ద్వారా వివిధ రూపాల్లో సేకరించినటువంటి సమాచారం మాకేం తెలిసిందంటే, కేవలం సిపిఎస్ ఉద్యోగస్తులకు వాళ్ళు ఇచ్చేటటువంటి కాంట్రిబ్యూషన్ 10%, అంటే వాళ్ళ బేసిక్ ప్లస్ డిఏలో 10% కట్ చేసుకొని వాళ్ళ కాంట్రిబ్యూషన్ కింద తీసుకొని గవర్నమెంట్ కూడా అంతే మ్యాచింగ్ గ్రాంట్గా దీన్ని జాయిన్ చేసి ఈ రెండు కలిపి ఎన్ఎస్డిఎల్లో మరి ఒక ఫండ్ మేనేజర్స్ కింద మరి జమ చేస్తారని తెలిసింది. దుర్మార్గం ఏంటంటే సార్, గత ప్రభుత్వంలో ఏదైతే నెల జమ చేయాల్సినటువంటి ఈ మా అమౌంట్ ఉందో, నా కాంట్రిబ్యూషన్ గవర్నమెంట్ కట్ చేసుకున్నటువంటి అమౌంట్ని సంవత్సరాల తరబడి జమ చేయకుండా అలాగే నిలిపివేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక మార్కెట్లో ఒక వ్యాపారం చేస్తూ ఆ వ్యాపారం కూడా పక్కన వాడి డబ్బులతో చేస్తూ వాడిచ్చినటువంటి పెట్టుబడి పెట్టబోయామని వాడిచ్చినటువంటి డబ్బుల్ని జేబులో వేసుకొని తన అవసరాలకు వాడుకుంటూ వాడికి ఆ ప్రతిఫలాలు అందకుండా వాడి లాభాన్ని వాడి నోటికాడ కూడిని లాగేసినటువంటి పరిస్థితి పోయిన గవర్నమెంట్లో జరిగింది. అలాగే మాకు వస్తున్నటువంటి పిఆర్సీ కావచ్చు, డిఏలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఈ పెద్ద ట్రెండ్ ఏమైపోయిందంటే మన రాష్ట్రంలో డిఏ సకాలంలో ఇవ్వకపోగా ఒక 6 నెలల్లో సంవత్సరమో డిఏని అట్లా సాగదీసి దాని తర్వాత సంవత్సరం తర్వాత ఇచ్చినటువంటి డిఏని ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ డేట్ ఉంటుందో ఈ సంవత్సర కాలానికి సంబంధించినటువంటి డబ్బుల్ని వాళ్ళు పిఎఫ్ అకౌంట్లో జమ చేయడం అనేది పెద్ద ఫ్యాషన్గా మారిపోయింది ఈరోజు రాష్ట్రంలో. అయితే ఇక్కడ సిపిఎస్ రూల్స్ ప్రకారం మాకు పిఎఫ్ అకౌంట్ ఉండదు కాబట్టి మాకేం చేయాలంటే అందులో ఆ బకాయిల్లో రావాల్సినటువంటి 90% మాకు క్యాష్ రూపంలో ఇవ్వాలి, 10% మాత్రం ఆ ఎన్ఎస్డిఎల్లో జమ చేస్తారు. ఆ 90% మాకు రావాల్సినటువంటి బకాయిలు 2018 జూలై నెల నుంచి ఉన్నాయంటే మీరు నమ్మగలరా? దాదాపు 7 సంవత్సరాల నుంచి
7 సంవత్సరాల నుంచి మాకు రావాల్సినటువంటి డబ్బులు మాకు ఇవ్వట్లా. అంటే ఇప్పుడు అవసరాలు లేవనా, ధరలు పెరగడం లేదనా, దాదాపుగా ఈ 2-3 సంవత్సరాలు చూసుకున్నట్లయితే ఒక్కొక్క వస్తువు బయట మార్కెట్లో ఉన్నటువంటి వస్తువు ఈ 30% నుంచి 60% పెరిగింది. మరి మా జీతం అలాగే ఉంది కదా. ఉన్నటువంటి బడ్జెట్ మొత్తం దీనికే సరిపోతుందని చెప్తున్నటువంటి రాజకీయ నాయకులు అసలు బడ్జెట్ ఎందుకు పెరగడానికి ప్రయత్నం చేయట్లేదు మాకు అర్థం కావట్లేదు. బడ్జెట్ పెంచవచ్చు కదా, ఆదాయం పెంచవచ్చు కదా. అంటే అవసరానికి ప్రజలకు సేవ చేయడానికి కోసం రిక్రూట్ చేసుకున్న ఉద్యోగస్తులకు జీతాలకు పెన్షన్లకు డబ్బులు లేకుండా చేస్తూ ఉన్నటువంటి మరి ఈ రాజకీయ నాయకుల్ని అధికారులు ఏం చేయాలా? వాళ్ళ టార్గెట్లు రీచ్ కావట్లేదు కదా. ఒక టార్గెట్ రీచ్ కావట్లేదంటే సచివాలయ ఉద్యోగం మీద నువ్వు సస్పెన్షన్ అంటున్నావు, డిస్మిస్ అంటున్నావు, అదంటున్నావు, ఇదంటున్నావు, 24 గంటలు పనిచేసి నువ్వు ఆ టార్గెట్ రీచ్ కావాలని చెప్పేసి అంటున్నావు కదా. అలాగే స్కూల్లో పనిచేసుకున్న టీచర్లని మీ దృష్టికి ఒక విషయం తీసుకొస్తా. 10వ తరగతిలో మానసిక వైకల్యం బుద్ధిమాన్యం కలిగినటువంటి పిల్లలు కూడా మా స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూళ్ళలో చేర్పిస్తారు. అంటే ఆ ఊళ్ళో ఉంటుంది కాబట్టి, అందుబాటులో ఉంటుంది కాబట్టి, వాళ్ళ ఇంట్లో ఉంటే మానసికంగా ఇంకా కుంగిపోతారు కాబట్టి తీసుకొచ్చి చేర్పిస్తారు. ఇవేవీ తెలియనటువంటి ఏసీ రూమ్లో కూర్చునేటటువంటి అఖిల భారత స్థాయి అధికారులు వాళ్ళు చేస్తున్నటువంటి హుకుం జారీ ఏంటంటే 100కి 100 పాళ్ళు మీ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు పాస్ కావాలి. ఫెయిల్ కావాలని ఎవడు కోరుకుంటాడండి? నేను కోరుకుంటానా? నా దగ్గర చదువుతున్నటువంటి విద్యార్థులు ఫెయిల్ కావాలని నేను కోరుకోను కదా. అట్లాగే 100కి 100 పాళ్ళు అంటే అక్కడున్న పరిస్థితి ఏంటి, ఆ పిల్లవాడి కెపాసిటీ ఏంటి, ఆ పిల్లవాడి ఆర్థిక పరిస్థితి ఏంటి, ఆ కుటుంబ పరిస్థితి ఏంటి, అతను వస్తున్నాడా రావటం లేదా, స్కూళ్ళు మొదలయ్యే సమయానికి ఆ తల్లికి వందనం అని చెప్పేసి, అమ్మఒడి అని చెప్పేసి మీరే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే విధంగా వాళ్ళు ప్రోత్సహించి వీళ్ళు ఎందుకు మానుకొని వెళ్ళిపోతున్నారు, రోజులు తగ్గిపోతుంది, మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తూ ఈరోజు స్కూల్కి వస్తున్నటువంటి పిల్లల్లో కూడా కొంతమంది ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ఏదో వలస వెళ్ళిపోయి అక్కడ పచ్చాక్కో లేకుంటే ఇంకోటి పొలం పనుకో వలస వెళ్ళిపోతా ఉంటే వాళ్ళని పిలుచుకురండి అని చెప్పేసి మా మీద హుకుం జారీ చేస్తూ, అంటే మీకు స్కూల్ వదిలిపెట్టేసి ఉద్యోగం వదిలిపెట్టేసి వాళ్ళు వెళ్ళినటువంటి ఆ పచ్చాక్కో లేకుంటే ఇంకో దానికి మేము వెళ్ళి వాళ్ళని పిలుచుకురావాలి. వీళ్ళు చెప్పేటువంటి సమాధానాలు ఇవి చెబుతూ 100కి 100% రాకపోతే మీరు విజయవాడ రావాలి అని హుకుం జారీ చేస్తూ ఉన్నారు. నేనేమంటానంటే 100కి 100% తీసుకురావచ్చే బాధ్యత మాకు ఉంది, మీకు ఉంది, అందరికీ ఉంది. ఎట్లా ఈ పిల్లవాడు బుద్ధిమాన్యం కలిగినటువంటి పిల్లవాడిని ఎక్కడ మేము ఆపడానికి లేదు, మేము చేర్చుకోవడం అని చెప్పడానికి లేదు. ఈ విధమైనటువంటి ఒత్తిడిలో కూడా మేము పనిచేస్తూ మా దగ్గర నుంచి కట్ చేసేటువంటి డబ్బులు మొత్తాన్ని మీరు ఏం చేస్తూ ఉన్నారు? కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెడతా ఉన్నారు. మీకు ఒక విషయం తెలుసా? ఈ ఎన్ఎస్డిఎల్కి సంబంధించినటువంటి CEO ఒక ఆయన ఉన్నాడు. ఆ CEO పేరు విజయ్ చందోక్. నెలకు ఆయనకి ఇచ్చేటటువంటి జీతం అక్షరాల 14,75,000. ఇటువంటి అధికారులు ఎన్ఎస్డిఎల్లో కావచ్చు, పిఎఫ్ఆర్డిఏలో కావచ్చు, సిఆర్ఏలో కావచ్చు, క్రాలో కావచ్చు 947 మంది ఉన్నారు. అధికారులు, ఉద్యోగులు కాదు, కింది స్థాయి ఉద్యోగులు కాదు, అధికారులు. అంటే 15 లక్షల రూపాయలు అతనికి జీతం ఇస్తున్నారు దాదాపుగా. అలాగే ఇందులో గ్రోత్ కనబడితే అతనికి ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారంట. అతను ఏమన్నా పరీక్షలు రాసి వచ్చాడా? అతను ఏదన్నా ప్రభుత్వానికి బాధ్యుడా? కాదు, ప్రైవేట్ వ్యక్తి. ఒక ప్రైవేట్ వ్యక్తిని తీసుకొచ్చి మా వేల కోట్ల రూపాయలు అక్కడ దాదాపు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి వసూలు చేసిన 30,000 కోట్ల రూపాయలు ఎన్ఎస్డిఎల్లో ఉన్నాయి. దీనికి సారథ్యం వహిస్తుంది, దాన్ని మేనేజ్ చేస్తుంది ఒక ప్రైవేటు వ్యాపారస్తుడా? సెంట్రల్ గవర్నమెంట్లో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ అంత ఎఫిషియెంట్గా ఉండేటటువంటి ఎకనామిక్స్ తెలిసిన అధికారులు లేరా? అఖిల భారత స్థాయి అధికారులంతా కూడా చాలా చదువుకున్నటువంటి వ్యక్తులు, అన్నింటి పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తులే కదా. వాళ్ళని ఎవరినో ఒకళ్ళు ఎందుకు నియమించట్లేదు? ఆ కమిటీలో మా ఉద్యోగ ఉపాధ్యాయుల తరపున ఒకళ్ళు ఎందుకు లేరు? ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడో వ్యాపారస్తులను తీసుకొచ్చి ఎందుకు పెట్టారు? అంటే తమ పార్టీలకు కావాల్సినటువంటి ఫండ్ వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయడం కోసం ఏదో ఒక విధంగా వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా తయారు చేయబడినటువంటి పథకం ఈ సిపిఎస్ అనేటటువంటిది. దీంట్లో జనం నుంచి సేకరిస్తున్న ట్యాక్సుల ద్వారా కలెక్ట్ చేస్తున్నటువంటి డబ్బులు ఒక 10% మాకు ఇస్తున్నట్లుగా చూపించి, మా దగ్గర నుంచి కట్ చేస్తున్నటువంటి 10% డబ్బులను రెండింటిని జమ చేసి ఈ కార్పొరేట్ శక్తులకు అపనంగా కట్టబెడతా ఉన్నారు. అదే ఒక చిన్న క్యాలిక్యులేషన్ చూసుకుంటే, మీరు ఒక ఎంప్లాయీగా రిటైర్డ్ అయిన నాటికి మీ అకౌంట్లో ₹1 కోటి ఉన్నాయి అనుకుంటే, ఆ ₹1 కోటి మీకు ఇచ్చేది 60 లక్షల రూపాయలు మాత్రమే. ఇప్పుడు మన చిన్న క్యాలిక్యులేషన్లో మనం ఇదివరకే చెప్పుకున్నాం, మ్యాచింగ్ గ్రాంట్ అంటే సమానంగా 50-50 గవర్నమెంట్ అలాగే ఎంప్లాయీ పెట్టుకుంటారు కదా. మీరు అప్పుడు ₹1 కోటి మీరు ఎంత పెట్టుంటారు?
50 లక్షల రూపాయలు పెట్టుకొని ఉంటారు కదా. మీ కాంట్రిబ్యూషన్ 50 లక్షల రూపాయలు, గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ 50 లక్షల రూపాయలు కదా. మరి ఆ 50 లక్షల రూపాయల్లో 33 సంవత్సరాలు మీరు సర్వీస్ చేసిన తర్వాత 33 సంవత్సరాల పాటు ప్రతి నెల మీ దగ్గర నుంచి కట్ చేసుకున్న డబ్బుల్లో 50 లక్షల రూపాయలకి ఇంకో 10 లక్షలు కలిపి మీకు ఇచ్చారు రిటైర్డ్ అయినాటికి. మిగిలిన 40 లక్షలు మిగిలిన 40 లక్షలు వివిధ యాన్యునిటీస్ అని చెప్పేసి మేము కొనుగోలు చేయాలి. మాకు వద్దురా బాబు, ఈ షేర్ మార్కెట్ మాకు తెలియదు, మాకు వద్దన్నా కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు, అదంతా కూడా మ్యాండేటరీ. 40% తీసుకెళ్ళి ఏదో ఒక యాన్యునిటీస్లో నువ్వు డబ్బులు పెట్టుబడి పెట్టాల్సిందే. ఏ యాన్యునిటీస్లో డబ్బులు పెట్టుబడి పెట్టినా కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా 22 సంవత్సరాల పాటు మేము అధ్యయనం చేసినటువంటి దాని ప్రకారంగా ప్రతి ₹1,00,000 మేము ఇన్వెస్ట్ చేసినటువంటి ప్రతి ₹1,00,000 500 నుంచి 560 రూపాయలు మాత్రమే మాకు వస్తున్నాయి వడ్డీ. దాని ద్వారా వచ్చేటువంటి లాభాన్ని మాకు పెన్షన్గా ఇస్తా ఉన్నారు. అంటే 40 లక్షల రూపాయలు నా దగ్గర నుంచి కట్ చేసుకొని నాకు నెలకి ఇచ్చేటువంటి పెన్షన్ 20,000. ఏమండి, ఈ రోజుకు సామాజిక పెన్షన్ ఎంత? 4,000 రూపాయలు. ఈ రోజుకు సిపిఎస్ ఉద్యోగి వస్తున్నటువంటి పెన్షన్ ఎంత? అతని దగ్గర 8 లక్షలు 9 లక్షలు కట్ చేసుకుని అతనికి వస్తున్నటువంటి పెన్షన్ 2,000 నుంచి 2,500. మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎలా బ్రతకాలి అనేటటువంటిది ఒకసారి అంచనా వేయండి. నేను ఇప్పుడు మీకు చెప్పినటువంటి ₹1,00,00,000 లెక్క కూడా ఈ రోజుది కాదు, 2042వ సంవత్సరంలో వచ్చేటటువంటి క్యాలిక్యులేషన్. మరి 40 లక్షల రూపాయలు పోనీ నేను రిటైర్డ్ అయిన తర్వాత, నాకు ఏదైనా జరిగిన తర్వాత అయినా నా కుటుంబానికి ఏమన్నా ఆ 40 లక్షల రూపాయలు ఇస్తారా అంటే అది కూడా లేదు. ఇది దుర్మార్గం కదా. 40 లక్షల రూపాయలు గవర్నమెంట్ నేను ఇస్తున్నాను నీకు డబ్బులు అని చెప్పేసి ప్రజల డబ్బు దగ్గర తీసుకున్నటువంటి డబ్బుని నాకేదో ఇస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చి నాకు అకౌంట్లో చూపించి చివరికి ఎక్కడికి వెళ్తుంది ఈ 40 లక్షల రూపాయలు? కార్పొరేట్ సెక్టర్ దగ్గరికే కదా. నాకు ఏదైనా జరిగితే నేను రిటైర్డ్ అయిన తర్వాత సరే నాకు 40,000 రూపాయలు 20,000 రూపాయలు పెన్షన్ వస్తుంది అనుకుంటే 1 సంవత్సరం పాటు పెన్షన్ తీసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ మంత్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, 2 సంవత్సరాలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే సార్ ఇప్పుడు ఉన్నటువంటి ఒత్తిడి ఏవైతే అంటే ఆ తర్వాత ఫ్యామిలీకి ఎవరా పెన్షన్ రూపాయి కూడా పెన్షన్ రావడానికి, ఆ 40 లక్షల రూపాయలు రూపాయి కూడా రావడానికి వీల్లేదే. ఓన్లీ పెన్షన్ మాత్రమే ఇస్తారు, అది కూడా 60% తగ్గిస్తారు. మళ్ళీ 60%. అంటే 12,000 రూపాయలు ఇస్తారు. 40 లక్షల రూపాయలు బయట ఇన్వెస్ట్ చేస్తే, ఒక స్థలమో పొలమో ఇంకోటి ఇన్వెస్ట్ చేస్తే 40 లక్షల రూపాయలకి ఒక 5 సంవత్సరాలకి అది డబుల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. 5కో 6కో డబుల్ అవుతుంది. ఈరోజు గుంటూరులోనో విజయవాడలోనో మనం సైడ్ తీసుకుంటే అది 40 లక్షల రూపాయలు 80కి వెళ్ళొచ్చు, ₹1,00,00,000 వెళ్ళొచ్చు. కానీ నా బతుకు మాత్రం ఆ 40 లక్షల రూపాయలు ₹1 కూడా నా కుటుంబానికి రాకపోగా సరిపోనటువంటి 20,000 తోటి నేను బ్రతికేడ్చాలి 60 సంవత్సరాల తర్వాత. ఆ రోజు మందులకు సరిపోవు, ఆ రోజు ఉన్నటువంటి ఖర్చులకు సరిపోవు, పిల్లలు చూసుకుంటారనేటువంటి గ్యారంటీ లేదు, వాళ్ళు సెటిల్ అవుతారనేటువంటి గ్యారంటీ లేదు. ఒకవేళ కర్మగాలి నాకు ఏదైనా జరిగితే ఆ 40 లక్షల రూపాయలు ₹1 కూడా వీళ్ళకి ఇవ్వకుండా 60% మళ్ళీ పెన్షన్ తగ్గించి 12,000 రూపాయలు. అంటే అసలు 40 లక్షల జీవితకాలం ఇవ్వడానికి అవకాశం లేదు. అంటే అసలు రావు. మరి ఎవరికి వెళ్తున్నాయి? పోనీ నాకు ఇవ్వడం లేదు, నా దగ్గర చూపించావు అంటే ప్రజల సొమ్ముని నీకు ఇస్తున్నానని నాకు చూపించావు. పోనీ ప్రభుత్వం ఏమైనా తీసుకొని ప్రజలకు అవసరమైనటువంటి పనులు తీసుకున్నా కూడా పర్వాలేదు, కానీ అట్లా చేయటం లేదు కదా. ఈ ప్రైవేట్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో NSDLలో ఉన్నటువంటి ప్రైవేట్ ఏజెన్సీస్, ఇవి ఏ సంస్థల్లో అయితే యాన్యుటీస్ పెట్టుబడులు పెట్టారో ఆ సంస్థ పరం అయిపోతుంది 40 లక్షల రూపాయలు. నా ఒక్కడి లెక్క నేను చెప్తున్నానండి, ఈ రాష్ట్రంలో సిపిఎస్ ఉద్యోగులు దాదాపుగా 3,50,000 మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా ఇంకా ఉండుంటారు. మరి కొన్ని లక్షల మంది ఉన్నారు, కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు. మరి కోట్ల మందికి సంబంధించినటువంటి డబ్బులు మొత్తం కూడా అప్పనంగా కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తా ఉన్నారు. మీరు ఈ మధ్య కాలంలో చూస్తుంటారు, అధికారంలో ఉన్నటువంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అంటే దేశ స్థాయిలో అధికారం ఉన్నటువంటి రాజకీయ పార్టీకి ఇన్ని వేల కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ వచ్చింది, ఎలక్ట్రల్ బాండ్లో వచ్చింది. అధికారం కోల్పోయినటువంటి పార్టీకి ఇన్ని కోట్లు వచ్చినాయి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న పార్టీకి ఇన్ని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఇన్ని. ఏమండి, ₹1 సంబంధించినటువంటి వస్తువు ఊరికినే పేదవాడికి కూడా, అడుక్కు తినేవాడికి కూడా ఇవ్వనటువంటి ఈ వ్యాపారస్తులు వీళ్ళకు వేల కోట్ల రూపాయలు ఎందుకు ఫండింగ్ చేస్తున్నట్లు నాకు అర్థం కావట్లేదు. ఇటువంటి ప్రయోజనాలు చేకూరుస్తున్నారు. ఈ విధంగా ఉద్యోగస్తుల సొమ్మును అప్పనంగా వేల లక్షల కోట్ల రూపాయలు దోచేసి, ప్రజల సొమ్మును దోచేసి, అంటే మాకు ఇస్తున్నామనే పేరు మీద మమ్మల్ని బూచిగా చూపించి, వీళ్లకు మీ డబ్బులన్నీ ఇస్తున్నామని చూపించి, మా దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి సమాజంలో అభివృద్ధి చెందకుండా ఈ డబ్బులు మొత్తం తీసుకెళ్ళి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో, అదానీకో అంబానీకో ఇంకొకళ్ళకో అంటగడతా ఉంటే, మీరు ఒక చిన్న లాజిక్ చూడండి.
మన దేశ స్వాతంత్రం 1947లో వచ్చింది. 1947 సంవత్సరం నుంచి మన దేశం ఎక్కడా కూడా అభివృద్ధి చెందింది అని చెప్పడానికి అవకాశం లేని విధంగా జరిగిపోతూ ఉంది. ఇక్కడ రాజకీయ వ్యవస్థ మొత్తం ఫెయిల్ అవ్వలేదా? ఫెయిల్ అయినప్పుడు ఆ బాధ్యత, అంటే సంపదను పెంచడానికి మీకు చేత కాలేదు, సమాజాన్ని మార్చడానికి మీకు చేత కాలేదు, సమాజాన్ని అభివృద్ధి పరచడానికి మీకు చేత కాలేదు. ఏంటయ్యా అంటే వచ్చేటటువంటి ఆదాయం మొత్తం గవర్నమెంట్ ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు ఇవ్వడానికి సరిపోతుందని చెప్పేసి మాట్లాడే సిగ్గు ఉండాలి రాజకీయ నాయకులకి. ఎందుకని చెప్పేసి ఈ మాట అంటున్నానంటే, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు ఇవ్వడానికే సరిపోయేటటువంటి సంపదను మీరు సృష్టించగలిగారా? ఎవడన్నా లాస్లో ఉన్న కంపెనీ తీసుకుంటాడా సార్? లాస్లో ఉన్న కంపెనీ ఎవడన్నా తీసుకుంటాడా? నీకు ఇస్తానయ్యా లాస్లో ఉన్న కంపెనీ తీసుకోమని చెప్పేసి అంటే ఎవడన్నా తీసుకుంటాడా? తీసుకోరు. మరి రాష్ట్రం 9 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంటే నాకు పదవి కావాలంటే, నాకు అధికారం కావాలని ఎగబడుతున్నారు. ఎందుకని అంటే మీరు చేసేటువంటి అప్పుకి మీరు బాధ్యులు. ఈరోజు మీరు రూపాయి అప్పు చేస్తే రేపు 2 రూపాయలు మీరే కట్టాల్సి వస్తుంది. మరి ఈ రాజకీయ నాయకులు, ఈ పార్టీలు చేస్తున్నటువంటి అప్పుల్ని 9,50,000 కోట్ల రూపాయలని ఎవరు తీర్చాలి? ఒక్కొక్క వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి మీద 1,44,000 రూపాయలు, 36 రూపాయలు, 336 రూపాయలు మన నెత్తి మీద ఇప్పుడు అప్పు ఉంది. ఇవన్నీ కూడా చూస్తే ఉద్యోగస్తులని అయిన కాడికి అనచడం, వాళ్ళ జీవితాలను నాశనం చేయడానికి తప్ప ఈ సిపిఎస్ అనేటువంటి దాన్ని ఇంకొక ఉద్దేశం ఏమి లేనట్టు కనబడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టి, సెంట్రల్ గవర్నమెంట్ కంపాషనేట్గా పాపం తన ఉద్యోగుల, ఉపాధ్యాయులకు ఎంతో కొంత మేలు చేసేటువంటి ఉద్దేశంతో దీంట్లో అనేకమైన మార్పులు తీసుకొచ్చారు. 2009లోనే వాళ్ళు గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చారు. చనిపోయినటువంటి ఉద్యోగస్తుడు అతని కాంట్రిబ్యూషన్ అతని కుటుంబానికి ఇస్తున్నారు. 14% మరి కాంట్రిబ్యూషన్ వాళ్ళు హైక్ చేశారు. 2004 ముందు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఉద్యోగస్తుల మొత్తాన్ని కూడా ఓపీఎస్లో తీసుకొచ్చారు. మన రాష్ట్రం చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఒక 4 ఐఏఎస్లో మాత్రం ఓపీఎస్ వచ్చింది. 2004 కంటే ముందు నోటిఫికేషన్ రావడం ద్వారా ఆ తర్వాత వాళ్ళ నోటిఫికేషన్లో చాలామంది చేరు ఉంటారు, వాళ్ళకి ఎవరికి రాలా, ఈ 4 వచ్చింది. ఈ విచిత్రకరమైనటువంటి పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు. దేశం మొత్తం ఉన్నటువంటి వాళ్ళంతా ఓపీఎస్లోకి మరలిపోతే మన రాష్ట్రంలో ఓపీఎస్ ఎందుకు ఇవ్వరు? 2003 డిఎస్సి వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? ఆ 11,000 మంది ఉద్యోగస్తులకు ఎందుకు ఇవ్వరు? ఇది మేము అడుగుతూ ఉంటే, కనీసం మాకు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితేనే మాకు లాభం రావాలి, ఆ డబ్బులే మాకు పెన్షన్గా ఇవ్వాలి, బాగుంది. కానీ సంవత్సరాల తరబడి మా కాంట్రిబ్యూషన్ కూడా అక్కడ చెల్లించకుండా ఉంచితే మేము ఎవరికి చెప్పుకోవాలి? దేవుడికి చెప్పుకోవాలి. ఇందులో కూడా తారతమ్యాలు చూడండి. ఈ రాష్ట్రంలో మొత్తం 3 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగస్తులు ఉంటే గత 6-7 సంవత్సరాలుగా రావాల్సినటువంటి డిఏ బకాయిలు ఒక హైకోర్టు ఉద్యోగస్తులకు ఇస్తారు. పూర్తిగా ఏ విధమైన బాకీలు లేకుండా హైకోర్టు ఉద్యోగులకు ఇచ్చేశారు, సెక్రటేరియట్ ఉద్యోగులకు ఇచ్చేశారు, అసెంబ్లీ ఉద్యోగులకు ఇచ్చేశారు. మరి మిగతా ఉద్యోగస్తులు ఏం పాపం చేసుకున్నారని ఇవ్వడం లేదు. మొన్న గొప్పగా 110 కోట్ల రూపాయలు మేము విడుదల చేశాము, మొత్తం బాకీలను తీర్చేసామని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఒక జేఏసీ నాయకుడు గొప్పగా ప్రకటించాడు. మొత్తము బాకీలన్నీ కూడా ఉద్యోగస్తులకు వచ్చేసిన 85% వరకు ఇచ్చేశారని చెప్పేసి. నేనంటాను, 2 డిఏ బకాయిలు సిపిఎస్ ఉద్యోగులకు ఇవ్వడానికి అవసరమైనటువంటి అమౌంట్ దాదాపుగా 285 కోట్లు. 110 కోట్ల రూపాయల్లో ఎంతమందికి మీరు ఇచ్చేస్తుంటారని చెప్పేసి మీరు అనుకుంటారు చెప్పండి. అలాగే సిపిఎస్ ఉద్యోగస్తులకి 6 బకాయిలు, 6 విడతల్లో ఇవ్వాల్సినటువంటి డిఆర్ఎస్ 2, 1 పడినోడు ఒకడు, అసలు 0 పడినోడు ఒకడు, 2 విడతలు, 3 విడతలు, 4 విడతలు, 6 విడతలు పడినోళ్ళు చాలా రేరు. అంటే ఈ రోజు కూడా ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాక, అటు సిఎఫ్ఎంఎస్ అధికారులు చెబితే వాళ్ళు పట్టించుకోరు, ఇటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చెబితే వాళ్ళు పట్టించుకోరు, అటు సిఎస్ గారికి చెప్తే ఆయన పట్టించుకోడు. ఎప్పటికీ ఈ రిజల్ట్ 7 సంవత్సరాల నుంచి మాకు రావాల్సినటువంటి డిఏ బకాయిని అలాగే పెట్టుకొని కూర్చున్నారంటే, మరి మీకు అంత ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ సిపిఎస్ వలన మీకు గుదిబండగా ఆ మధ్యన కాగ్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. సిపిఎస్ అనేటువంటి పథకాన్ని మీరు కొనసాగిస్తే ఈ రాష్ట్రం నిలువున మునిగిపోతుంది, సిపిఎస్ని తీసేయండి ముందని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ కూడా ఇచ్చారు. కాగ్ నివేదిక మేము ఇచ్చేదా? మేము ఇన్ఫ్లుయెన్స్ చేసేదా? మరి ఆ చెప్పినటువంటి దాని ప్రకారంగా తీసేయచ్చు కదా. ఇక్కడ తీసేస్తే అధికార పీఠం కదిలిపోయే విధంగా కార్పొరేట్ శక్తులు పనిచేస్తాయి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తారు. కాబట్టి కేవలం కుర్చీలను కాపాడుకునే ఉద్దేశంతో ఉద్యోగస్తులు ఎటుపోయినా, సమాజ శ్రేయస్సు ఎటుపోయినా వాళ్ళకేం సంబంధం లేదు కదా. కరోనా కాలంలో అందరికీ డబ్బులు లేక అడుక్కు తింటా ఉంటే కోటీశ్వరుల సంపద మాత్రం రెట్లు పెరిగిందంట. ఎలా పెరుగుతుందండి? ఆయన ఏమైనా ఇంటికి వచ్చి బయటకు వచ్చి కూలీ చేశాడా, నాలి చేశాడా? ఎక్కడి నుంచి వస్తుంది అంత సంపద? ఒక వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి వ్యక్తి అతని సంపదని రోజుకు
8 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు పెట్టినా 300 సంవత్సరాల పాటు సరిపోయేటటువంటి సంపాదన అతను సంపాదించాడంటే ఇది ఎవరి వైఫల్యము? అతని సక్సెస్ స్టోరీ ఓకే, దాన్ని మేము ఒప్పుకుంటాం. అంటే సమాజాన్ని మోసం చేసో, లేకుంటే ప్రభుత్వాలను మేనేజ్ చేసో, లేకుంటే అతని తెలివితేటలతోనూ మోసం చేయడం ద్వారానూ, అక్రమాలు చేయడం ద్వారానూ అతను దాదాపుగా వేల లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. కానీ దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత, సమానత్వం తీసుకురావాల్సినటువంటి బాధ్యత, ప్రజలందరినీ అభివృద్ధి చెందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే కదా. అక్కడ ఫెయిల్ అయినట్లే కదా. 300 సంవత్సరాల పాటు అతను రోజుకి 8 కోట్ల రూపాయల సంపదని ఎవరన్నా ఖర్చు పెడతారా సార్? రోజుకి 80 కోట్లు, 8 కోట్లు. అంటే ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి పనుల్లో భాగంగా ఒక ప్లాన్లో భాగంగా ఉద్యోగస్తులను, ఉపాధ్యాయులను నిలువునా ముంచి వాళ్ళ కుటుంబాలను బజార్ను పడవేయడం కోసం తీసుకొచ్చినటువంటి పథకమే సిపిఎస్ అని మేము భావిస్తున్నాం. ఈ సిపిఎస్ ఉద్యోగులు వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేసిన ప్రతిసారి దాన్ని అణచివేయడం కోసం జేఏసీ నాయకులు వస్తారు. తద్వారా వాళ్ళకి ఎమ్మెల్సీ పదవులు వస్తాయి, తద్వారా వాళ్ళకి సలహాదారుల పదవులు వస్తాయి, తద్వారా వాళ్ళకి జేఏసీ నాయకుల పదవులు వస్తాయి. మీరు ఏమైనా తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ రాష్ట్రంలో సిపిఎస్ ఉద్యోగులు పడుతున్నటువంటి కష్టాలు చూసైనా కనీసం మీ మనసు కరగకపోవడం అనేటువంటిది